దుబ్బాకలో ఐటీఐ కాలేజ్ నిర్మాణ ఆలస్యంపై కాంట్రాక్ట్పై చర్యలు తీసుకోవాలని మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. సిద్దిపేటలో ఆపరేషన్ సింధూర్ విజయం సందర్భంగా తిరంగా ర్యాలీ నిర్వహించి అమర జవాన్లకు నివాళులర్పించారు. మేక్ ఇన్ ఇండియా ద్వారా గుండుసూది నుంచి ఫిరంగి వరకు తయారీ సాధ్యమైందన్నారు. దుబ్బాకలో అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉందని ఎంపీ రఘునందన్ ఆరోపించారు. సిద్దిపేటలో తల్లి చేతిలో బాలుడి హత్య, బావిలో విసిరిన ఘటన దిగ్భ్రాంతి కలిగించింది. శంకరంపేటలో ఎంపీడీఓ విఠల్ రెడ్డి 15,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. ఇలాంటి మరింత సమాచారం మా మెదక్ కరెస్పాండెంట్ నాగరాజు అందిస్తారు. మెదక్ జిల్లా వ్యాప్తంగా గత వారం రోజుల నుంచి జరిగిన సంఘటనలు చూసుకున్నట్టయితే సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలో ఐటీఐ కాలేజీ మంజూరైనప్పటికీ గత 7 సంవత్సరాల నుంచి అది పూర్తి కాలేదని చెప్పి ఎంపీ రఘునందన్ రావు మండిపడ్డారు. ఐటీ కాలేజ్ ఉన్న ప్రాంగణంలో పిచ్చి మొక్కలు కానీ ఎటువంటి ఇప్పుడు వచ్చే అకాడమిక్ ఇయర్లో అన్నీ క్లియర్గా చేయాలని, అంటే వచ్చే విద్యార్థులకు అన్ని సమకూర్చాలని, ముఖ్యంగా అందులో పిచ్చి మొక్కలు కానీ చెత్తా చెదరం లేకుండా క్లీన్ చేయాలని చెప్పి ఇవన్నీ చేసుకుపోయి సదరు కాంట్రాక్టర్పై మండిపడ్డారు. ఆ సదరు కాంట్రాక్టర్పై చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేసిన పరిస్థితి. నా హయాంలో, నేను ఎమ్మెల్యే ఉన్న చేసిన హయాంలోనే అభివృద్ధి తప్ప ఇప్పుడున్న ఎమ్మెల్యే ఎటువంటి అభివృద్ధి చేస్తలేడని చెప్పి మండిపడ్డారు. ఇప్పటికైనా జల్దీ ఐటీఐ కాలేజీ చుట్టూ పరిసరాలు శుభ్రపరిచి పిచ్చి మొక్కలు చెట్లు చెదారు లేకుండా ఇప్పుడు అకాడమిక్ ఏరియాలని ఆ ఐటీఐ కాలేజ్ అందించాలని చెప్పి కూడా డిమాండ్ చేశారు. ఇదే ఇంకో విషయానికి వస్తే సిద్దిపేట జిల్లాలో ఆపరేషన్ సింధూర్ విజయవంతమైనందుగా ఇటు సిద్దిపేట ప్రధాన పట్టణంలో సిద్దిపేట ప్రధాన గుండా మీదుగా ఇటు వెంకటేశ్వర గుడి నుంచి బస్టాండ్ నుంచి ఇటు కమాన్ మధ్యలో ర్యాలీ తీశారు. దీనికి ముఖ్య అతిథిగా మెదక్ ఎంపీ రఘునందన్ రావు పాల్గొన్నారు. బీజేపీ విజయం ఇది ఒకటే నిదర్శనం అని చెప్పచ్చు. ఇటు పాకిస్తాన్ ఉగ్రవాదులను కూకటి పేర్లతో పేల్చిన ఘనత ప్రధానమంత్రి మోడీది అని చెప్పి కొనియాడారు. ఏటంగా మొత్తం ప్రధాన గుండాల కిందగా త్రివలంగ జెండాలతోటి జై మోడీ అంటూ కూడా నినాదాలు చేస్తూ మొత్తం సిద్దిపేట పట్టణం అంతా ర్యాలీ నిర్వహించారు. దీంతో అనేక మంది స్పష్టంగా వ్యాపారస్తులే కావచ్చు, అన్ని పార్టీలకు అతీతంగా అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఇటు మొత్తం మీద సిద్దిపేట విధులు ఆపరేషన్ సింధూర్ విజయవంతమైనందుగా మోడీని కొనియాడుతూ మాత్రం చుట్టూ మొత్తం ర్యాలీ చేశారు. ఇకపోతే ఇంకో విషయానికి వస్తే సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలో భర్త వేధింపులకు తట్టుకోలేక కన్న కొడుకుని బావిలో వేసి చంపేసిన పరిస్థితి జరిగింది. సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలో భర్త హింసిస్తున్నాడని ఆ కొడుకుని కడతేరిస్తే భర్త నుంచి దూరం కావచ్చని ఆలోచనతో కసాయి తల్లి ఆలోచించి చిన్న పాడుబడ్డ బావిలో కొడుకుని చిన్న 4 నెలల 8 నెలల వయసులో ఉన్న కొడుకుని బావిలో వేసి చంపివేసి కట్టుకథ అల్లింది. ఎవరో బాబు వచ్చి 2 అగంతులు వచ్చి ఎత్తుకెళ్లారని చెప్పి కట్టకల్లేది పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేసింది. తీరా పోలీసులు రంగప్రవేశం దిగి పోలీసులు ఆచూకీ గురించి సెర్చ్ చేయగా సీసీ కెమెరాల ఫుటేజ్ చేయగా ఈమె స్వయంగా చిన్న పాపను ఎత్తుకొని పాడుబడ్డ బావి దగ్గరికి వెళ్ళి వేసినట్టుగా గమనించారు. దీంతో ఆరాధీయక ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టి పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేయక ఆమె నిజాన్ని ఒప్పుకుంది. అవును, భర్తను దూరం కావడానికి, భర్త వేసిన వ్యసనాలు కావచ్చు, రోజు తాగి వచ్చి అతను టార్చర్ భరించలేక కొడుకుని దూరం చేస్తే అతను కూడా దూరం అయితేనే ఉద్దేశం కొద్దీ ఇలా చేసినని ఒప్పుకుంది. దీనితో పోలీసులు కేసు నమోదు చేశారు. కటకటాల్లోకి వెళ్ళింది. కానీ యావత్ దుబ్బాక మాత్రం ఈ జిల్లాలో మాత్రం ఒక హాట్ టాపిక్గా మారింది. చిన్న బాలుని ఇలా కన్న తల్లి చంపడం మాత్రం చాలా ఘోరంగా తీవ్ర మనసులన్నీ కదిలిచ్చింది. దీనితో మాత్రం ఇటు పోలీసులు చేసి ఇప్పుడు కటకటాల్లోకి వెళ్ళి ఆ లోపల జైల్లో కటకటాల్లోకి మాత్రం వెళ్ళినట్టే చెప్పాలి. ఇంకో విషయానికి వస్తే దుబ్బాక నియోజకవర్గం నా హయాంలోనే అంటే రఘునందన్ రావు మండిపడ్డారు. నా హయాంలోనే అభివృద్ధి జరిగింది, కానీ స్థానిక కొత్త ప్రభాకర్ రెడ్డి హయాంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదు. కొత్త బస్టాండ్ నిర్మించిన ఘనత కూడా నాకే దక్కుతుంది. నేనే స్వయంగా నిధులు తెప్పించి నా హయాంలోనే చేశాను. కానీ ఇప్పుడు మాత్రం అభివృద్ధి అంతా శూన్యము. ఇప్పుడు మాత్రం ఏం లేదు, మీరు అభివృద్ధి చేసి మాట్లాడంటే కూడా ఇటు ఒక స్థానిక జరిగే ప్రెస్ మీట్లో ఎంపీ రఘునందన్ రావు అన్నారు. ఇప్పటికైనా చేసుకొని మీరు పోటాపోటీలు ఆ పార్టీ ఈ పార్టీ అని కాకుండా దుబ్బాక అభివృద్ధిపై దృష్టి పెట్టండి అని చెప్పి కూడా ఇటు డిమాండ్ చేసిన పరిస్థితి. ఇంకో విషయానికి వస్తే మెదక్ జిల్లా పెద్ద శంకరంపేట ఏసీబీ ట్రాప్ అయిందని చెప్పాలి. స్థానిక ఎంపీడీఓ విఠల్ రెడ్డి రూపాయలు 15,000 లంచం తీసుకుంటూ పట్టుబడిన పరిస్థితి ఏర్పడ్డది. ఆ స్థానిక ఒక కాంట్రాక్టర్ బిల్లులు క్లియర్ చేసేందుకు 15,000 రూపాయలు లంచం డిమాండ్ చేశారంటే ఇటు కాంట్రాక్టర్ వాపోయారు. దీనికో ఎన్నిసార్లు తిరిగినా కూడా క్లియర్ చేయకపోవడంతో ఆ 15,000కు ఒప్పందం కురుచుకొని స్థానిక ఏసీబీ డిఎస్పీ వెంకటేశ్వర్లకు ఫిర్యాదు చేయగానే అతను ఇచ్చే పైసలతోటి రెడ్ హ్యాండెడ్గా ఇతను సమాచారంగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న పరిస్థితి. రూపాయలు 15,000 తీసుకుంటూ కూడా రెడ్ హ్యాండెడ్గా డిఎస్పీ వెంకటేశ్వర్ల ఆయన టీము
15,000 తీసుకున్నాక 15,000 ప్లస్ విఠల్ రెడ్డిని కూడా 15,000 అమౌంట్ని నగదు రూపంలో పట్టుకున్నారు. డిఎస్పీ వెంకటేశ్వర్లు కూడా ఈ విఠల్ రెడ్డిని కూడా అదుపులోకి తీసుకున్న పరిస్థితి. ఇది ఓవరాల్గా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సుదర్శన్తో నాగరాజు, మెదక్.